ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు దాది బ్రిజేంద్రజీ వారి అనుభవాలు दादी ब्रिजेंद्र जी ब्रह्मा बाबा दादा लेखराज की पुत्रवधू थी। वे लौकिक में भी बाबा के साथ रही और अलौकिक में भी। दादी ब्रिजेंद्र गारू ब्रह्मा बाबा अंटे दादा लेखराज को పుత్రవధు అంటే కోడలన్నమాట. ఆమె లౌకికంలో కూడా బాబా తోడులోనే ఉండేవారు, अलौकिకంలో కూడా బాబా తోడులోనే ఉండేవారు. वे मुंबई सयान सेवा केंद्र पर रहती थी. ఆమె ముంబై సయాన్ సేవా కేంద్రంలో ఉండేవారు. और महाराष्ट्र जोन की मुख्य संचालिका थी. ముంబై సైన్స్ సెంటర్లో ఉంటూ మహారాష్ట్ర జోన్కి ముఖ్యమైనటువంటి సంచాలికగా పనిచేసేవారు. सन 1990 की 1 जनवरी को प्रातः 6:30 बजे उन्होंने पार्थिव शरीर को त्याग दिया और भिन्न प्रकार की सेवा पर भिन्न नाम रूप से तत्पर हुई. 1990 జనవరి 1 ఉదయం 6:30కు ఆమె తన పార్థివ శరీరాన్ని త్యాగం చేసి వేరే రకమైన సేవ కోసం భిన్న నామరూపాల్లో తత్పరురాలయ్యారు. బ్రిజేంద్ర దాది ఎవరు అనేది విన్నారు కదా, బ్రహ్మా బాబా వల్ల లౌకిక కోడలు. मुझे आज तक न वो अद्भुत दृश्य भूलता है, न वो आवाज़ ही भुलाई जा सकती है. ఈ రోజు వరకు కూడా ఆ అద్భుత దృశ్యం నేను మరవలేను, మరియు ఆ ధ్వని నేను మరవలేను అని. ఓం శాంతి. అందరికీ సరిగా వినిపించిందో లేదో మళ్ళీ స్టార్టింగ్ నుండి చెప్తున్నాను నేను దాది యొక్క అనుభవము. इस धरा पर मनुष्य तन में परमात्मा अवतरण के अलौकिक दृश्य को सबसे पहले निहारा था परम భాగ్యశాలి దాది బ్రిజేంద్ర జీని. ఈ ధరణి పైన మానవ తనులో పరమాత్మ యొక్క అవతరణ జరిగిన అలౌకిక దృశ్యాన్ని అందరికన్నా ముందుగా చూసినవారు అటువంటి పరమ భాగ్యశాలి దాది బ్రిజేంద్ర గారు అయ్యారు. उन्होंने उस असामान्य दृश्य का वर्णन इस प्रकार किया है. ఆమె ఆ సమయంలో జరిగిన అసామాన్యమైన దృశ్యాన్ని ఈ రకంగా వర్ణించారు. ఏమని? घर में सत्संग चल रहा था, दादा के गुरु आए हुए थे. ఇంటిలో సత్సంగం నడుస్తుంది. దాదా గారు, దాదా లేఖరాజు బ్రహ్మా బాబా వల్ల लौकिक गुरु వచ్చి ఉన్నారంట సత్సంగం కోసం. दादा ने उनके आगमन पर 25,000 रुपये सन 1936 में ఖర్చు किए थे. దాదా అంటే బ్రహ్మా బాబా వాళ్ళ గురువుగారు వచ్చిన సందర్భంగా ఆ రోజుల్లో 1936లో 25,000 రూపాయలు ఖర్చు పెట్టి కార్యక్రమం ఏర్పాటు చేశారు వాళ్ళ ఇంట్లో సత్సంగం. उन्होंने बहुत बड़ी सभा की थी. చాలా పెద్ద సభ ఏర్పాటు చేశారు. उसमें बहुत लोग बैठते थे, परंतु मुझे दादा का उठना बैठना बहुत निराला लगा. చాలామంది కూర్చున్నారంట ఆ సభలో, కానీ అందులో నుండి దాదా బ్రహ్మా బాబా కూర్చోవటం లేవడం ఇది నాకు భిన్నంగా అనిపించింది అని చెప్తున్నారు బ్రిజేంద్ర దాది.
दादा थे तो साकार आता शरीरधारी, परंतु मुझे ऐसा लगा कि उनका शरीर उनसे दूर है. దాదా ఉండడమైతే సాకార రూపంలో ఉన్నారు. శరీరధారిగానే ఉన్నారు. కానీ నాకెలా అనిపించిందంటే ఆయన శరీరం నుండి దూరంగా ఉన్నారా అని ఆయన్ని చూస్తుంటే. అలా అనిపించింది అని చెప్తున్నారనమాట. గురువు కా భాషణ్ చల్ రహా థా పరంతు దాదా సభా సే ఉఠ్ గయే. అంటే ఏదో భిన్నంగా కనిపిస్తున్నారంట ఆ రోజు బాబా. దాది చెప్తున్నారు. సత్సంగం జరుగుతుంది. గురువుగారు వచ్చారు. భిన్నంగా కనిపిస్తూ ఉంది అనమాట బాబా యొక్క రూపం. అంటే లేవటం, కూర్చోటం విధానం. గురువుగారి ఉపన్యాసం నడుస్తూ ఉందంట. కానీ దాదా సభ నుండి లేచిపోయారంట. ఉపన్యాసం నడుస్తున్నా కూడా సభ నుండి లేచిపోయారంట మధ్యలో. ఇస్సే పేలే కభీ భీ దాదా సభ సే ఉట్కర్ నహీ గయే థే. ఇంతకుముందు ఎప్పుడు ఏ రోజు కూడా సత్సంగంలో గురువుగారి సభ జరుగుతుంటే మధ్యలో లేచి వెళ్ళే రోజులు లేవు. బాబా ఎప్పుడు అలా లేచి వెళ్ళేవారు కాదంట. మేరా ధ్యాన్ దాదాకి ఓర్ గయా. అందుకని నా దృష్టి దాదా వైపు వెళ్ళింది. ఎందుకు అలా లేచిపోయారు సత్సంగం జరుగుతుంటే, గురువుగారు ఉపన్యాసం జరుగుతుంటే అనే ఆలోచన దాదిలో వచ్చిందంట. मैंने जसोदा जी जो कि दादा की धर्म पत्नी थी को उसको दादा के पास भेजा. అయితే బ్రిజేంద్ర దాది ఏం చేశారంట, బాబా లేచి వెళ్ళడం చూసి యశోదాజీ అంటే బ్రహ్మ బాబా వాళ్ళ ధర్మపత్ని వారికి చెప్పారంట బ్రిజేంద్ర దాది, చూడండి బాబా లేచి వెళ్ళిపోయారు, వెళ్ళి చూస్తే బాగుంటుంది అని చెప్పారు. యశోదీజీకి జానేకే బాద్ ముజే ఖ్యాల్ ఆయా కి మై భీ జాऊं. అయితే యశోద గారు వెళ్ళిన తర్వాత అంటే బాబా వాళ్ళ లౌకిక పత్ని లోపలికి వెళ్ళిన తర్వాత బ్రిజేంద్ర దాదికి కూడా ఆలోచన వచ్చిందంట, నేను కూడా వెళ్తే బాగుంటుంది అని ఆలోచన వచ్చి వెళ్ళారంట వెనకతల, వాళ్ళ అత్తగారు వెనకతల. मैं दादा के कमरे में गई. मैं दादा के पास बैठ गई और यशोदा जी गुरु की सभा में लौट गई. అయితే నేను కూడా యశోద గారితో పాటు వెళ్ళాను. వెనకతలు వెళ్ళి బ్రహ్మ బాబా ఉన్న ఆ గదిలో కూర్చున్నాను. బాబా దగ్గర కూర్చున్నాను నేను. బాబానే దాదా అనేవారు కదా, దాదా దగ్గర కూర్చున్నాను. అప్పుడు యశోద గారు అంటే బ్రహ్మ బాబా వాళ్ళ లౌకిక పత్ని, ఆమె ఆ గదిలో నుండి గురువు గారి సభలోకి తిరిగి వచ్చేసారంట. గురువుగారి సభలోకి తిరిగి వచ్చేసారంట. मैंने देखा कि दादा के नेत्रों में इतनी लाली थी कि ऐसे लगता था जैसे कि उनमें कोई लाल बत्ती जग रही हो. దాదా నేత్రాల్లో ఎంత ఎరుపు నిండి ఉందంటే ఏదో ఎర్రటి లైట్లు వెలుగుతున్నాయి అన్నట్టు కళ్ళల్లో కనిపించిందంట. ఉన్కా చेहरा भी एकदम लाल था. कमरा भी प्रकाशमय हो गया था. ఆయన ముఖం కూడా పూర్తి ఎర్రగా అయిపోయింది. గది నిండా ప్రకాశం నిండిపోయిందంట. మైబీ శరీర్ భాన్ సే అల్లగ్ మనం అశరీరి హో గయి. నేను కూడా అశరీరి అయిపోయాను, శరీర భ్రాంతి నుండి అతీతంగా. इतने में एक आवाज़ ऊपर से आती मालूम हुई जैसे कि दादा के मुख से कोई दूसरा बोल रहा हो. ఇంతలో ఒక ధ్వని వచ్చింది, దాదా నోటి నుండి ఎవరో మాట్లాడుతున్నట్టు. वो आवाज़ पहले धीमी थी फिर धीरे धीरे ज़्यादा हो गई. ఆవాజ్ ఏ థీ, ఆ ధ్వని మొదట నెమ్మదిగా ఉంది, తర్వాత పెరిగింది. ఆ ధ్వని ఏంటంటే నిజానంద స్వరూప్ శివోహం శివోహం, జ్ఞాన స్వరూపం శివోహం శివోహం, ప్రకాశ స్వరూపం శివోహం శివోహం అనే ధ్వని వినిపించింది అంట. मुझे आज तक ना वो अद्भुत दृश्य भूलता है ना वो आवाज़ ही भुलाई जा सकती. ఈ రోజు వరకు ఆ అద్భుత దృశ్యాన్ని మరవలేను, ఆ ధ్వని కూడా నేను మరవలేను అని చెప్తున్నారు. वो वातावरण भी अविस्मरणीय था और उस समय की वो अशरीरी अवस्था भी मुझे अच्छी तरह याद है. ఆ వాతావరణం కూడా మరవలేము, ఆ సమయం యొక్క స్థితి కూడా అశరీర స్థితి కూడా నాకు చాలా బాగా గుర్తుంది అని చెప్తున్నారు అన్నమాట బ్రిజేంద్ర దాది. दादा के नयन खुले तो ऊपर नीचे कमरे में चारों ओर ఆశ్చర్య से देखने लगे. దాదా యొక్క నయనాలు తెరవగానే కింద పైన గదిలో నలువైపులా ఆశ్చర్యంగా చూశారంట.
అయితే బాబా ధ్యానంలో ఉన్నారు కదా, కొంచెం సౌండ్. అశరీరి అవస్థ అనుభవం అయింది అంటే బాబాకు తెలీదు. బాబా కళ్ళల్లో ప్రకాశం, బాబా నోటి నుండి ఆ మహావాక్యాలు వినిపించే గది అంత ప్రకాశం అనిపించిందంట. బాబా ముఖం నిండా ఎరుపు నిండిపోయింది. అయితే దాదీకి కూడా శరీరాన్ని మర్చిపోయే అవస్థ అనుభవం అయిందంట ఎదురుగా. తర్వాత బాబా కాన్షియస్లోకి వచ్చేసారు. వచ్చేసాక ఆ గది నలువైపులా కూడా ఆశ్చర్యంతో చూడడం మొదలుపెట్టారంట బ్రహ్మ బాబా, ఏం జరిగింది అని. ఉన్హోనే జో కుచ్ దేఖా థా ఉస్కి స్మృతి మే వే లవ్లీన్ థే. అంటే ఏదైతే ఆ సమయంలో చూసారో బ్రహ్మ బాబా, ఆ స్మృతిలో లవలీనమై ఉన్నారంట. ఇంకా మెలకు వచ్చాక, కాన్షియస్లో వచ్చాక. मैंने पूछा बाबा आप क्या देख रहे? बाबा बोले कौन था? एक लाइट थी, कोई माइट थी, कोई नई दुनिया थी. అయితే బ్రిజేంద్ర దాది అడిగారంట, బాబా ఏం చూస్తున్నారు చుట్టూ మీరు అని. అయితే బాబా అన్నారంట, ఎవరు నాకు కనిపించారు, ఒక లైట్, ఒక మైట్ కనిపించింది, ఏదో కొత్త ప్రపంచం కనిపించింది. उसके बहुत ही दूर ऊपर सितारों की तरह कोई थे, और जब वे स्टार नीचे आते थे तो कोई राजकुमार बन जाता था और कोई राजकुमारी बन जाती थी. ఏదో కొత్త ప్రపంచం నాకు కనిపించింది. చాలా దూరంగా పైన నక్షత్రాల రూపంలో ఎవరో ఉన్నారు. ఆ ఒక్కొక్క నక్షత్రం కిందకు వస్తూ ఉంటే రాజకుమారుడైపోతున్నారు, కొంతమంది రాజకుమారి అయిపోతున్నారు. ఉస్ లైట్ और माइट ने कहा ऐसी दुनिया तुम्हें बनानी है. అలాంటి ప్రపంచం, కొత్త ప్రపంచం నాకు కనిపించింది. తర్వాత ఒక లైట్ మైట్ నాకు కనిపించి చెప్తూ ఉన్నారు, ఇలాంటి ప్రపంచం నువ్వు తయారు చేయాలి అని. పరంతు ఉస్నే కుచ్ బతాయి నీ కి కైసే బనానీ హై. కానీ అతడు చెప్పలేదు ఎలా తయారు చేయాలి ఆ ప్రపంచం అని. మై ఏ దునియా కైసే బనాऊंगा, ఓ కౌన్ తా, కోయి లైట్ థీ, కోయి మైట్ థీ. నేను ఆ ప్రపంచాన్ని ఎలా తయారు చేయను, నాకు తెలియలేదు, అతను చెప్పలేదు కూడా. కానీ నువ్వు ఇలాంటి ప్రపంచాన్ని తయారు చేయాలి అని అయితే చెప్తున్నారు, ఒక లైట్ మైట్ కనిపించి. కానీ అతడు ఎవరు, ఒక లైట్ మైటే ఉన్నారు అని బాబా అన్నారు అంట. तब से दादा बहुत गहन विचारों में रहते थे. वे गहरी सोच करते थे और कहते थे वो कौन था. అప్పటి నుండి దాదా చాలా లోతైన ఆలోచనలో ఉండేవారంట. చాలా డీప్గా ఆలోచించేవారు. గడిగడికి అనేవారు, ఎవరు నాకు కనిపించారు, वो कौन सी शक्ति जो मुझे ऐसे दिव्य साक्षात्कार कराती है और इनके पीछे राज क्या है. ఏంటి, ఎవరు ఆ శక్తి నాకు కనిపించారు, నాకు ఇలాంటి దివ్య సాక్షాత్కారాలు చేయిస్తున్నారు, దీని వెనుక ఏదో రహస్యం ఉంది అని ఎక్కువగా ఆలోచించడం మొదలుపెట్టారంట బ్రహ్మ బాబా. दादा के कुटुंबी जन भी इस सोच में रहते थे कि पता नहीं दादा को क्या हो गया है. దాదా కుటుంబంలో వాళ్ళు కూడా ఆలోచించడం మొదలుపెట్టారు, దాదాకి ఏమైపోయింది, ఏం కనిపిస్తుంది అని. दादा बहुत ही अंतर्मुखी हो गए थे और वे आत्मचिंतन में ही तल्लीन मालूम होते थे. ఇంకా బాబా చాలా అంతర్ముఖిగా అయిపోయారంట, ఆత్మచింతనలోనే ఎప్పుడు లీనమై ఉన్నట్టు కనిపిస్తూ ఉండేవారంట. स्वयं दादा को भी आगे चलकर ये राज स्पष्ट हुआ कि परमपिता परमात्मा शिव ने उनके तन में प्रवेश होकर अपना परिचय दिया था. స్వయం దాదాకు కూడా, బ్రహ్మబాబా కూడా ముందు ముందు వెళ్తున్న కొద్దీ ఈ రహస్యం స్పష్టమైందంట. ఏమని, పరంపిత పరమాత్మ శివుడే అతని తనులో ప్రవేశించి తన పరిచయం ఇచ్చారు అనేది తర్వాత అర్థమైందంట. ब्रह्मा कुमार भ्राता जगदीश चंद्र जी ने दादी ब्रिजेंद्र जी के साथ के अपने अनुभवों को इस प्रकार लिखा है. दादी ब्रिजेंद्र जी सिंध के एक प्रतिष्ठित और धनाढ़ परिवार से थी. అయితే ఇంతవరకు బ్రిజేంద్ర దాది బ్రహ్మా బాబాలో శివబాబా రాకని ఎలా చూశారు, అప్పుడు జరిగిన విషయాలు మనకి చెప్పారు బ్రిజేంద్ర దాది. ఇప్పుడు జగదీష్ భాయ్ दादी కోసం చెప్తున్నారు, ब्रिजेंद्र दादी కోసం. दादी ब्रिजेंद्र जी के साथ अपने अनुभवों को इस प्रकार लिखा है. भ्राता जगदीश चंद्र जी, दादी ब्रिजेंद्र जी सिंध के एक प्रतिष्ठित और धनाढ़ परिवार से थी. బ్రిజేంద్ర దాది సింధ్ ప్రాంతంలో
ఒక పేరు పొందిన ధనిక పరివారానికి చెంది ఉండేవారు. एक सुखी परिवार से होने के कारण तथा धार्मिक प्रवृत्तियों में व्यवहारिक शालीनता और दैहिक आभा के कारण उनका संबंध दादा लेखराज के पुत्र वध के रूप में हुआ था. ఒక సుఖీ పరివారంలో ఉన్న కారణంగా ధార్మిక ఆలోచనలు ఉండే కుటుంబము వాళ్ళది. బ్రిజేంద్ర దాది వాళ్ళ లౌకిక పరివారం ధార్మిక ఆలోచనతో ఉండేవారు. అలాగే వ్యవహారంలో ఒక రాయల్టీ ఉండేది. అలాగే చూడడానికి బ్రిజేంద్ర దాది కూడా బాగుండేవారంట. దైహికమైనటువంటి ఆభా ప్రకాశం ఉన్న కారణంగా ఆ సంబంధం దాదా లేఖరాజ్ గారు ఇంటిలో వాళ్ళ పుత్రవధు రూపంలో ఫిక్స్ అయింది, కోడల రూపంలో స్వీకరించారు. वे इन दिनों प्रतिदिन लवलीन होकर श्री कृष्ण की पूजा किया करती थी. ఆ రోజుల్లో ప్రతిరోజు లవలీనమై శ్రీకృష్ణుని పూజ చేస్తూ ఉండేవారంట బ్రిజేంద్ర దాది. और मर्यादा और आचरण संबंधी नियमों को पूरी तरह निभाती थी. మర్యాదలు ఆచరణ సంబంధించిన నియమాలను పూర్తిగా నిభాయిస్తూ ఉండేవారు. वे नित्य प्रति गीता का पाठ करती और भक्ति मार्ग के व्रत उपवास तथा दान पुण्य करने में भी लगी रहती थी. ఆమె నిత్యము గీతా పాఠం చదువుకునేవారు. భక్తి మార్గం యొక్క వ్రతాలు, ఉపవాసాలు, దాన పుణ్యాలు చేయడం వీటిల్లో ఎప్పుడు ఉండేవారంట బ్రిజేంద్ర దాది లౌకిక జీవితంలో, లౌకిక ఇంటిలో. ईश्वरीय ज्ञान प्राप्त करने से पहले उनका नाम राधिका था और पुत्रवधू होने के नाते वो पिताश्री जी से घूंघट किया करती थी. ఈశ్వరీయ జ్ఞానంలో రాకముందు బ్రిజేంద్ర దాది పేరు రాధిక అని పేరు ఉండేదన్నమాట. బాబాకి కోడలు కదా, బ్రహ్మ బాబాకు కోడలైన కారణంగా పితాశ్రీ బ్రహ్మబాబా ఎదురుగా దాదా లేఖరాజ్, బ్రహ్మబాబా కాదు, లౌకికంలో దాదా లేఖరాజ్ కదా, అందుకే దాదా దాదా అనే మాట ఉపయోగిస్తున్నారు. దాదా లేఖరాజ్ ఎదురుగా ముసుగు వేసుకునే ఉండేవారంట ఎప్పుడు కూడాను. वे प्रारंभ से ही दादा को आचार व्यवहार और संस्कार की दृष्टि से महान मानती थे और धार्मिक भावना से भी उनका सम्मान करते थे. ప్రారంభం నుండే దాదా యొక్క ఆచార వ్యవహారాలు, సంస్కారము వాటి దృష్టితో మహాన్గా అనుకునేవారు. బ్రిజేంద్ర దాదికి బాబా పట్ల అటువంటి మహాన్ గౌరవం ఉండేది. ధార్మిక భావంతో కూడా సన్మానం ఇచ్చేవారు. బాబా అంటే చాలా సన్మాన భావన ఉండేదంట దాదిలోని, అంటే దాదా లేఖరాజ్ పట్ల. परंतु आगे चलकर उनकी आस्था और बढ़ी. जब पिताश्री ईश्वरीय स्मृति में तल्लीन होने लगे और उनको दिव्य साक्षात्कार होने लगे, तब इन पर भी ऐसा प्रभाव पड़ा कि इन्होंने घूंघट करना छोड़ दिया. ఇంకా ముందు ముందు వెళ్తూ ఆమె వివాహమే దాదా లేఖరాజ్ గారి ఇంట్లో వచ్చాక ఇంకా భావం బాగా పెరిగింది అన్నమాట ముందు ముందు. తర్వాత ఎప్పుడైతే శివబాబా బ్రహ్మబాబాలో వచ్చారో, పితాశ్రీ బ్రహ్మబాబా ఈశ్వరీయ స్మృతిలో తల్లీనమై ఉండడం మొదలైందో, దివ్య సాక్షాత్కారాలు బ్రహ్మబాబాకు జరగడం మొదలైందో, అప్పుడు బ్రిజేంద్ర దాది మీద కూడా ఆ ప్రభావం పడింది. బాబాలో శివబాబా వచ్చాక బ్రిజేంద్ర దాది బాబా ఎదురుగా వెళ్ళినప్పుడు ముసుగు వేసుకోవడం మానేస్తారంట. లౌకికంలో ముసుగు వేసుకునేవారు. ముసుగు అంటే తెలుసు కదా, ఇలాగా క్లోజ్ చేసుకుంటారు చీరని ఇలా దించి, నార్త్ ఇండియాలో. కానీ ఇప్పుడు శివబాబా వచ్చాక ముసుగు తీసేసారంట. क्योंकि अब वे इन्हें ससुर या दादा लेखराज दिखाई नहीं देते थे, बल्कि उनके स्थान पर श्री कृष्ण ही दिखाई देते थे. ఎందుకంటే ఆమెకు అత్తగారింటిలో దాదా లేఖరాజ్ గారు అంటే మామయ్య అని దాదా లేఖరాజ్ అని కనిపించేవారు కాదంట. శివబాబా వచ్చాక బ్రహ్మబాబాలో ఎక్కువ బాబా అదే స్మృతుల్లో ఉండడం, సాక్షాత్కారాలు ఏవైతే జరిగే వాటి కోసం ఆలోచించడం అలా ఉండేవారు కదా. ఆ రోజుల్లో
ఆ, బ్రిజేంద్ర దాదికి బ్రహ్మబాబాని చూస్తే మా మామయ్య గారు అనే ఫీలింగ్ ఉండేది కాదంట. అందుకే ఆ ముసుగు తీసేశారనమాట. బల్కి ఉన్కే స్థాన్ పర్ శ్రీకృష్ణ హి దికాయి దేతే थे. మా మామయ్య గారు అనే ఫీలింగ్ ఉండేది కాదంట. శ్రీకృష్ణుడు ఉన్నారని అనిపించేదంట చూస్తే వాళ్ళ కోడలకు. अतः जब पहले की भांति वे उनके सामने भोजन लेकर जाती तो उन्हें ऐसा लगता कि वे श्री कृष्ण को भोग लगा रही हैं. ఎప్పుడైతే ఆయన ఎదురుగా భోజనం ఎప్పట్లాగానే తీసుకెళ్ళేవారు, రోజు భోజనం వడ్డించి బాబా ఎదురుగా తీసుకెళ్ళి పెట్టేవారు వాళ్ళ కోడలు. అలాగానే ఇప్పుడు కూడా శివబాబా వచ్చేక రోజుల్లో కూడా భోజనం తీసుకొని వెళ్తే బాబా ఎదురుగా శ్రీకృష్ణుడికి భోగు పెడుతున్నట్టు అనిపించేదంట. అలా అనుభవం అయ్యేదంట బ్రిజేంద్ర దాదీకి. सेवा के क्षेत्र में उन्होंने किसी काम को ऊंचा या नीचा नहीं माना. సేవా క్షేత్రంలో బ్రిజేంద్ర దాది ఏ పనిని కూడా ఇది ఎక్కువ ఇది తక్కువ అని భావించలేదు. जब परमपिता परमात्मा शिव ने दादा के मुख अरविंद द्वारा ईश्वरीय ज्ञान देना प्रारंभ किया तब प्रारंभ से ही इनका उन महावाक्यों में अटूट निश्चय था. ఎప్పుడైతే పరమపిత పరమాత్మ శివ్ బాబా దాదా యొక్క అంటే బ్రహ్మబాబా యొక్క ముఖార విందం ద్వారా ఈశ్వరీయ జ్ఞానం ఇవ్వడం ప్రారంభించారో అప్పటి నుండి ప్రారంభం నుండి కూడా బ్రిజేంద్ర దాదీకి బాబా యొక్క మహావాక్యాలపైన తెగని నిశ్చయం ఉండేది. బ్రహ్మబాబాలో శివబాబా రావడం మొట్టమొదట చూసింది బ్రిజేంద్ర దాది, మొదటి నుండి విన్నది కూడా బ్రిజేంద్ర దాది. బాబా యొక్క మహావాక్యాలు ఏమి మిస్ అవ్వకుండా అంత ఆమెకు అంత నిశ్చయం ఉండేది. उन्होंने ईश्वरीय शिक्षा की प्रारंभिक अवस्था से ही बाबा की आज्ञाओं का पालन किया. ఈశ్వరీయ శిక్షణలు పిల్లలకు లభించిన మొదటి రోజుల నుండి బాబా ఆజ్ఞలను పాలన చేశారు బ్రిజేంద్ర దాది. उन महावाक्यों को ईश्वरीय आदेश मानते हुए उनको आचरण में लाया और आजीवन ब्रह्मचर्य व्रत को అంగీకార్ కియా. బాబా యొక్క మహావాక్యాలను ఈశ్వరీయ ఆదేశాలు అనుకుంటూ ఆచరణలో తెచ్చారు బ్రిజేంద్ర దాది. మరియు చివరి వరకు బ్రహ్మచర్య వ్రతంలో ఉండడానికి అంగీకరించారు ఆమె. इतना ही नहीं, उनके पास मायके और ससुराल दोनों घरानों से प्राप्त जो हीरे रतन जेवर इत्यादि थे वे उन्होंने ईश्वरीय सेवार्थ स्वेच्छा से सहर्ष समर्पित किए और अपने तन मन धन को ईश्वरीय सेवा में लगा दिया. అంతేకాదు, అంటే బాబా యొక్క మహావాక్యాలను ఆచరణలో పెట్టడమే కాదు, కానీ ఆమె తన కన్నవారి ఇంటి నుండి మరి అత్తగారి ఇంటిలో కూడా దొరికిన వజ్రాలు, రత్నాలు, నగలు చాలా ఉండేవి ఆమె దగ్గర. ఇలాంటి నగలు వాటిని కూడా ఈశ్వరీయ సేవలో స్వ ఇచ్ఛతో సమర్పితం చేసేసారు. తన తనుమన ధనాలు ఈశ్వరీయ సేవలో పెట్టారు दादीजी. जिसका सब काम पहले नौकर किया करते थे, अब उस राधिका ने ना केवल अपना कार्य स्वयं करना शुरू किया बल्कि लोक सेवार्थ स्वयं को पूरी तरह से लगा दिया. ఆమె పనులు నౌకర్లు చేసేవారు. అమ్మగారి ఇంట్లో ఉన్నప్పుడు కూడా పనులు చేసేవారు కాదు, అత్తగారి ఇంటికి వచ్చే కూడాను నౌకర్లే, పని వాళ్ళే పనులు చేసేవారు. కానీ బాబా దగ్గర అంటే శివబాబా వచ్చాక రాధిక అంటే బ్రిజేంద్ర దాది కేవలం తన పనులు తను చేసుకోవడమే కాదు, లోక సేవార్థం స్వయం పూర్తిగా తను నిమగ్నం చేస్తారు. లోక సేవ కూడా చేస్తారు. తన పని తను చేసుకోవడం మొదలుపెట్టారు, లోక సేవ కూడా చేశారు అని చెప్తున్నారు. సేవా के क्षेत्र में उन्होंने कभी भी किसी काम को ऊंचा या नीचा नहीं माना. సేవా క్షేత్రంలోని ఏ పని కూడా ఇది గొప్ప పని, ఇది తక్కువది, నీచమైన పని అలా భావించేవారు కాదు. जो सेवा उनके जिम्मे लगाई गई उससे उन्होंने सौभाग्य समझकर सहर्ष स्वीकार किया और पूरा निभाया. ఏ సేవ బాధ్యత అనుకున్నారో
ఏ సేవా బాధ్యత తనకి దొరికిన దాదికి సౌభాగ్యం అనుకొని సహర్షంగా హర్షితంగా స్వీకరించారు మరియు పూర్తిగా निभाइंचारू आ पनिनी। सन 1937 में जब बाबा ने एक ट्रस्ट बनाया तो उनके ट्रस्टियों में राधिका जी भी एक मुख्य ट्रस्टी थी। 1937లో బాబా ఒక ట్రస్ట్ తయారు చేశారని విన్నాం కదా, దీదీ గారి పేరు కూడా అందులో పెట్టారు. అలాగే బ్రిజేంద్ర దాది పేరు కూడా ఆ ట్రస్ట్లో ఒక ముఖ్య మెంబర్గా ఉండేవారు అనమాట. जिन्होंने अपने कर्तव्य को पूरी जिम्मेवारी से निभाए। ఈ ట్రస్ట్లో ఒక మెంబర్గా ముఖ్యమైన మెంబర్గా ఉంటూ పూర్తి బాధ్యత నిభాయించారు బ్రిజేంద్ర దాది। इसके बाद सन 1951 तक जब परम पिता परमात्मा शिव परमधाम से आकर प्रजापिता ब्रह्मा में प्रवेश करते तो वे ही मुख्य अथवा विशेष रूप से उनके सामने रहती और उन महावाक्यों के मूल्य को समझती। తర్వాత 1951 వరకు కూడా బ్రహ్మబాబాలో శివబాబా వచ్చిన నుండి 1951 వరకు కూడా పరంపిత పరమాత్మ శివుడు పరంధామ నుండి వచ్చి ప్రజాపిత బ్రహ్మబాబాలో ప్రవేశించేటప్పుడు ముఖ్యంగా విశేష రూపంలో అతని ఎదురుగా తప్పకుండా ఈమె కూర్చునేవారు బ్రిజేంద్ర దాది। మరియు ఆ మహావాక్యాలను వింటూ వాటికి చాలా విలువ ఇచ్చేవారు। बाबा के आदेश और निर्देश के अनुसार उस समय के अव्यक्त पाठ को समझने समझाने और उसमें से तथ्य को ग्रहण करने का पूरा पाठ बजाया। బాబా ఆదేశం మరియు నిర్దేశానుసారం ఆ సమయంలో అవ్యక్త పాత్రను అర్థం చేసుకోవడం, అర్థం చేయించడం, దీనిలో అంటే బాబా వచ్చారనుకోండి బ్రహ్మబాబాలో అది గమనించగలిగే పాత్ర పూర్తిగా అభినయించారు। బ్రిజేంద్ర దత్తికి తెలిసేది బాబా వచ్చారు, ఇప్పుడు బాబా ఉన్నారు లేదు అనేది ఎక్కువగా గమనించగలిగేవారు బాబాను దగ్గర నుండి। అయితే 1951 వరకు అని విన్నాం మనం, అంటే 1951 తర్వాత లేదా అంటే బయట సేవార్థం వెళ్ళిపోయారు కదా దాది, మధుబన్లో ఉండలేదు బాబా దగ్గర, బొంబాయిలో పంపించారు కదా బాబా సేవార్థం। धनी और सुखी परिवार के सदस्य होते हुए भी सादगी का जीवन व्यतीत किया। ధనిక కుటుంబం సుఖీ పరివారంలో మెంబర్గా ఉండి కూడా సింపుల్గా ఉండే జీవితాన్ని గడిపేవారు దాది। 50 साल से अधिक की जीवन अवधि में सदा बाबा की आज्ञा के उत्तर में जी हाँ कहते हुए हर आज्ञा का पालन किया। 50 సంవత్సరాల అవధిలో సదా బాబా ఆజ్ఞల్లో ఉంటూ जी हाँ అంటూ आज्ञा पालन చేశారు दादी। इस प्रकार आज्ञा पालन, मर्यादा पालन, नियम पालन में वे सबके सामने एक प्रेरणादायक स्रोत रही। ఈ రకంగా ఆజ్ఞా పాలన, మర్యాద పాలన, నియమ పాలనలో అందరి ఎదురుగా ఒక ప్రేరణాదాయకమైనటువంటి స్రోతగా ఉండేవారు। अपने सर्वस्व त्याग, स्नेह और सौम्य स्वभाव से उन्होंने अनेकों में त्याग की भावना को प्रोत्साहित किया। తన యొక్క సర్వస్వ త్యాగి జీవితం, స్నేహమయ జీవితం, సౌమ్య స్వభావం వీటితో అనేక మందికి త్యాగం చేయాలనే భావన కలిగేలా ప్రేరణాదాయిగా ఉండేవారంట బ్రిజేంద్ర దాది। త్యాగం యొక్క భావన కలిగించేవారు, ప్రోత్సహించేవారు। एक धनी और सुखी परिवार के सदस्य होते हुए भी उन्होंने जो सादगी का जीवन व्यतीत किया उसकी सुगंधि से समस्त ईश्वरीय परिवार को हर्ष और दिशा निर्देश मिलता रहा। ఒక ధనిక కుటుంబ సభ్యురాలు, ఒక సుఖీ పరివారం నుండి వచ్చిన ఆమె అయినప్పటికీ సింపుల్గా ఉండే జీవితం ఎలా గడిపేవారు దాది అంటే సమస్త ఈశ్వరీయ పరివారానికి కూడా ఒక దిశ, మనము ఇలా సింపుల్గా ఉండాలని ఒక దిశ నిర్దేశ కలిగించేలాగా ఉండేది ఆమె యొక్క జీవితం। అంత సింపుల్గా ఉండేవారు। संचालिका से अधिक वे प्रेम मूर्त और वरदान मूर्ति थी। ఆమె ఒక అడ్మినిస్ట్రేటర్గా కంటే కూడా ఎక్కువ ప్రేమమూర్తిగా, వరదాని మూర్తిగా ఉండేవారు।
पिताश्री जी की लौकिक और पारलौकिक जीवन कहानी सुनाने में वे विशेष दिलचस्पी लेती थी, क्योंकि उन्होंने ये सब आंखों से देखा था और स्वयं अनुभव किया था. పితాశ్రీ బ్రహ్మ బాబా యొక్క లౌకిక మరియు అలౌకిక జీవిత కథ వినిపించాలి అంటే విశేషంగా చాలా ఇంట్రెస్ట్ ఉండేదంట బ్రిజేంద్ర దాదికి. ఎందుకంటే ఆమె కళ్ళతో అన్నీ చూశారు, స్వయం అనుభవం చేశారు. అందుకని బ్రహ్మబాబా లౌకిక జీవిత యొక్క చరిత్ర చెప్పాలన్నా, అలౌకిక అంటే శివబాబా వచ్చే కదా చరిత్ర చెప్పాలన్నా చాలా ఇంట్రెస్ట్గా చెప్పేవారంట దాది. ఉనికి సునానే మీ ఒక విశేష ప్రకారక అలౌకిక రస ఆమె నోటి నుండి చెప్పినప్పుడు ఒక అలౌకిక రసం కూడా ఉండేదంట. చరిత్ర అంతా జీవిత చరిత్ర బ్రహ్మబాబా చెప్తే కమ్ సే కమ్ 2-2.5 घंटे या श्रृंखलाबद्ध रीति से लगातार 2-3 दिन तक सुनते रहने पर भी किसी का मन उबता नहीं था. తక్కువలో తక్కువ 2-2.5 గంటలు అలాగా కంటిన్యూ విని, అలా కూడా 2-2.5 గంటలు కూర్చొని వింటూ 2-3 రోజులు కూర్చొని విన్నా కూడా మనసు నిండదు ఎవరికి. అలా చెప్పేవారంట బ్రిజేంద్ర దాది జరిగిన చరిత్రలన్నీ బాబావి. बल्कि सभी के मन में इच्छा बनी रहती थी कि दादी ब्रिजेंद्र जी कुछ और सुनाती रहे. ఇంకా వింటున్న కొద్దీ ఇంకా చెప్తే బాగున్ను దాది అని అనిపించేదంట వినే వాళ్ళకి. जीवन कहानी और अनुभव सुनाते सुनाते वे भाव विभोर हो उठती और बीच बीच में 1 मिनट अथवा 2 मिनट के लिए मौन हो जाती, जैसे कि वे उन यादों में खो गई हों. జీవిత కథ ఆ అనుభవాలు వినిపిస్తూ వినిపిస్తూ ఆ భావంలోకి వెళ్ళిపోయి లీనమైపోయి మధ్య మధ్యలో 1 నిమిషం 2 నిమిషాలు ఆగిపోయేవారంట మౌనంగా, ఆ ఫీలింగ్స్లో లీనమైపోయి. ఎలా అనిపించేదంటే చూసే వాళ్ళకి ఆమె ఆ స్మృతుల్లోని ఇమర్స్ అయిపోతున్నారు, అంటే ఇమర్స్ అయిపోతున్నారు, ఆ స్మృతుల్లోకి లీనమైపోతున్నారు అనిపించేది. అంటే చూడండి, ఏదైనా స్నేహంతో మనం బాగా అనుభవం చేసిన విషయాన్ని చెప్తే ఒక్కోసారి మన కళ్ళంబడ నీళ్ళు కూడా వచ్చేస్తాయి, ఆగిపోతాం ఆ సమయంలో. అలా జరుగుతూ ఉండేదంట దాది చెప్పేటప్పుడు అనుభవం. फिर कभी मुख पर मुस्कान भरकर, कभी अचंभे के हाव भाव में और कभी सोच विचार की मुद्रा में वे कुछ कहना शुरू करती. और इस रीति से वे एक एक वृत्तांत का ऐसा शब्द चित्र पेश करते थे कि सुनने वालों को ऐसा लगता कि वे भी स्वयं वहाँ उपस्थित होकर उस दृश्य को देख रहे हैं. అలా 1 నిమిషం 2 నిమిషాలు ఆగిపోయి మళ్ళీ చిరునవ్వుతో చెప్పడం మొదలు పెట్టేవారంట. ఒక్కొక్కసారి అప్పుడప్పుడు ఒక ఆశ్చర్యం కలిగించే హావభావాలు, అప్పుడప్పుడు ఏదో ఆలోచన యొక్క ముద్రలో ఉంటున్నట్టు చెప్పడం ప్రారంభించేవారంట. మళ్ళీ ఆగిపోయిన తర్వాత ఆగుతూ మధ్య అలా మళ్ళీ చెప్పడం మొదలు పెట్టేవారు. ఈ విధంగా ఆమె చెప్పే విధానం ఎలా ఉండేదంటే, ఆ పదాలు వినేవారికి కూడాను వాళ్ళు స్వయంగా అప్పుడు ఉన్నారేమో అక్కడ స్వయం ఉపస్థితులై మేము కూడా ఆ దృశ్యాన్ని చూసేమా అన్నట్టు వినేవాళ్ళు కూడా ఫీలింగ్లోకి వెళ్ళిపోయేవారు. అలా చెప్పేవారంట జీవిత చరిత్ర బ్రిజేంద్ర దాది. दादी जी इतनी बड़ी जोन महाराष्ट्र का संचालन करती, लेकिन एक संचालिका से अधिक वे प्रेम मूर्ति और वरदान मूर्ति थी. ఇంత పెద్ద జోన్ మహారాష్ట్ర జోన్ ఇన్ఛార్జ్గా ఉండేవారు దాది. మనదే మహారాష్ట్ర జోన్, మన ఆంధ్ర మహారాష్ట్ర జోన్లోనే ఉంది. అంటే మనకి ఇన్ఛార్జ్గా ఉండేవారు ఆమె 1990 వరకు కూడాను. అయితే ఎక్కువ ఇన్ఛార్జ్ రూపంలో కన్నా ప్రేమ మూర్తి మరియు వరదాని మూర్తి రూపంలో ఉండేవారు. అంటే అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు ఒక జోన్ని అనే లెక్కలో కనిపించేవారు కాదు. जो उनके सामने जाता वो उनकी मीठी वाणी सुनकर चेहरे पर मधुर मुस्कान देखकर नैना में शिव बाबा की तस्वीर निहार कर रूहानियत का खजाना उनसे ले आता. ఆమె ఎదురుగా ఎవరెళ్ళినా ఆమె మధుర వాణి విని ముఖంలో చిరునవ్వు చూసి నయనాల్లో శివబాబా యొక్క చిత్రాన్ని చూసి ఆత్మిక ఖజానా తీసుకునే అనుభూతి చేసేవారు దాది ఎదురుగా వెళ్తే. सिंधी भाषा में दादी शब्द बड़ी बहन का और हिंदी में दादी शब्द पिता की माँ का वाचक है. उन्हें मिलने से ऐसा लगता था कि जैसे हम अपनी रूहानी दादी से मिल रहे हैं. సింధీ భాషలో దాది అంటే పెద్ద అక్క అని,
హిందీలో దాది అంటే నాన్నగారి వాళ్ళ అమ్మ, నానమ్మ. హిందీలో దాది అంటే. బ్రిజేంద్ర దాదిని కలిసినప్పుడు అనిపించేదంట, ఆత్మిక దాది ఈమె, ఆత్మిక అక్క, పెద్దక్క అని ఇలా అనిపించేది అని చెప్తున్నారు జగదీష్ బైజీ. త్యాగ్ తపస్య ఉదారతకి ప్రతిమూర్తి. త్యాగము, తపస్సు మరియు ఉదారత యొక్క ప్రతిమూర్తిగా ఉండేవారు దాది అని చెప్తున్నారనమాట. लेखक ने सन 1953 में पहली बार उनके मुखारविंद से बाबा की जीवन कहानी को सुना था. అయితే 1953లో జగదీష్ బై బ్రిజేంద్ర దాది నోటి నుండి బ్రహ్మాబాబా జీవిత కథ విన్నారంట. उन्हें दिन को तो समय नहीं मिलता था, पूरी रात भर जागकर उन्होंने बाबा की जीवन कहानी सुनाई थी. పగలు టైం దొరికేది కాదంట బ్రిజేంద్ర దాదికి, అందుకని రాత్రంతా మేల్కొని జగదీష్ బైకి బాబా హిస్టరీ వినిపించారంట బ్రిజేంద్ర దాది, రాత్రులు మేల్కొని. सुनाते समय उन्होंने एक बार भी नहीं कहा कि अब नींद आ रही या अब तक गई हूँ. ఒక్కసారి కూడా అనలేదంట నాకు నిద్ర వచ్చేస్తుంది, అలసిపోయానని. రాత్రంతా మెలకుగా వినిపిస్తుంది. अब और नहीं सुना सकते, నేను ఇంకా వినిపించలేను అనేవారు కాదు. बल्कि वे ये बोली कि इसे तो कई दिन और रात लगाकर सुनाती रहूं तो भी समाप्त नहीं होगी, और इसे सुनाना शुरू करने से पहले किसी को नींद आ भी रही तो इस जीवन कहानी को सुनते सुनते उनकी नींद उड़ जाती. నేను ఇంకా వినిపించలేను అనేవారు కాదు. కొన్ని రోజులు, కొన్ని రాత్రులు లగాతార్ కంటిన్యూ వినిపిస్తూ ఉన్నా కూడా అది సమాప్తి అయ్యేది కాదు అన్నట్టు ఉండేది. వినిపించడం ప్రారంభించే ముందు, దాది ఈ చరిత్ర వినిపించడం ప్రారంభించే ముందు రాత్రంతా మేల్కొని వినిపించేవారట కదా. ఎవరైనా వింటున్న వాళ్ళకి నిద్ర వస్తున్నా ఆమె నోటి నుండి బాబా జీవిత కథ వింటూ వింటూ ఆ నిద్ర ఎగిరిపోయేదంట వాళ్ళకి, వినే వాళ్ళకి. लेखक मुंबई के स्वयं सेवा केंद्र पर भी उनसे मिलने कई बार गया था और देखा कि वहाँ की साज सज्जा कितनी सादगी पूर्ण थी तथा वातावरण तपस्या का था. జగదీష్ భాయ్ కొన్నిసార్లు బొంబాయి కూడా వెళ్ళారు. అక్కడ కూడా ఆ సెంటర్ విధానం అంతా చాలా సింపుల్గా ఉందంట. ముంబైలో ఎక్కడైతే దాది ఉండేవారు, వాతావరణం చూస్తే తపస్య వాతావరణం ఉందంట. वे उदार और स्नेह मूर्ति थी. जब कभी मुंबई जाना होता तो लेखक की उनके पास जाने की इच्छा बनी रहती. ఉదారత మరియు స్నేహమూర్తిగా ఉండేవారు దాది. ఎప్పుడు ముంబైలో వెళ్ళినా దాదితో కలవాలని కోరిక కలిగేది అని చెప్తున్నారు. दादी ब्रिजेंद्र ने जन जन की सेवा तपना तो सब कुछ लगा दिया था और अब उनका अपना कुछ नहीं रहा था. దాది బ్రిజేంద్ర గారు జన సేవ కోసం తన సర్వస్వం అర్పించేశారు. తనదంటే ఏమీ ఉంచుకోలేదు. एक सेवा केंद्र को ही अपनी तपोभूमि बनाकर वे अपने त्याग और तपस्या से अनेक आत्माओं में बाबा की याद का बल भरती रही. ఏ సేవా కేంద్రంలో ఉన్నారో బొంబాయిలో, ఆ సేవా కేంద్రాన్ని తపోభూమిలాగా తయారు చేసుకొని త్యాగము, తపస్సు ద్వారా అనేక ఆత్మల్లో బాబా స్మృతి యొక్క బలాన్ని निम्पेरो. दादी जी ईश्वरीय सेवा के हर स्थूल सूक्ष्म कार्य में सदा ही अपने आप को आगे रखा. ఈశ్వరీయ సేవలో ప్రతి స్థూల సూక్ష్మ కార్యంలో సదా తను తాను ముందుంచుకున్నారు. భ్రాత బ్రహ్మకుమార్ రమేష్ షాజీ. అయితే ఇప్పుడు నెక్స్ట్ అనుభవం రమేష్ బైలు ఉంది కొద్ది మాటల్లోని బ్రిజేంద్ర దాది కోసం. అది మనం మళ్ళీ చదువుకుందాము. ఇప్పుడు జగదీష్ భాయ్ అనుభవం విన్నాం దాదీది ఇంతవరకు. రమేష్ భాయ్ అనుభవం కొద్ది మాటల్లో ఉందన్నమాట, దాది కోసం చెప్తున్నది. లేదంటే రమేష్ భాయ్ది కూడా. ఈశ్వరీయ సేవా కార్యము, స్థూల సూక్ష్మ కార్యాలు ఎలా చేసేవారు అనేది రమేష్ భాయ్ తన అనుభవం చెప్తున్నారు. చదివేసుకుందాం ఇది కూడాను. रमेश भाई जी भ्राता ब्रह्मा कुमार रमेश जी
जिन्होंने मुंबई में दादी ब्रिजेंद्र जी को बहुत नज़दीक से देखा है, उनके बारे में बताते हैं कि स्थापना के आदिकाल में अर्थात 1936 से 52 तक के 16 वर्षों में उन्होंने यज्ञ कारोबार में अथक सेवा की। బ్రహ్మకుమార్ రమేష్ బైజీ బ్రిజేంద్ర దాది గారికి చాలా సమీపంగా ఉండి చూశారు దాదిని ముంబైలో. స్థాపన యొక్క ఆది కాలంలో 1936 నుండి 52 వరకు కూడా 16 సంవత్సరాలు యజ్ఞ కార్య వ్యవహారాల్లో అథక్ సేవ అందించారు మధుబన్లోనే. అంటే బాబాతోనే ఉన్నారు 36 నుండి 52 వరకు. తర్వాత ముంబై వచ్చారు దాది. ड्राइवर बन करके बस आदि भी चलाई, और जब बस का एक्सीडेंट हुआ तब देश विदेश में समाचार छपे कि भारत में महिला जागृति इतनी आई है कि जो बस आदि भी चलाती हैं. డ్రైవర్ అయ్యి బస్ కూడా డ్రైవ్ చేసేవారంట బ్రిజేంద్ర దాది. ఒకసారి ఆ బస్కి యాక్సిడెంట్ అయిందంట. యాక్సిడెంట్ అయితే విదేశాల వరకు పేపర్లో వేశారంట. ఏమని, భారతదేశంలో మహిళా జాగృతి ఎంత వచ్చిందంటే మహిళలు కూడా బస్సు నడిపిస్తున్నారు ఇండియాలో అని విదేశాల్లో కూడా పేపర్లో వేశారంట అప్పుడు. उन्होंने ईश्वरीय सेवा के हर स्थूल सूक्ष्म कार्य में सदा ही अपने आप को आगे रखा. బ్రిజేంద్ర దాది బ్రహ్మా బాబా వెళ్ళే కారు అంటే కరాచీలో ఒక భవనంలో బాబా ఉండి, కన్యలు వేరే భవనంలో, ఆ భవనం నుండి ఈ భవనానికి ఇలా ఎక్కడికైనా వెళ్ళాలంటే కారులో బ్రహ్మా బాబాని బ్రిజేంద్ర దాది డ్రైవ్ చేసి తీసుకెళ్ళేవారు. కార్ డ్రైవింగ్, బస్సు డ్రైవింగ్, సూక్ష్మమైన స్థూలమైన ఏ కార్యమైనా ఈశ్వరీయ సేవ యొక్క ప్రతి కార్యం సదా నేను ముందుంటాను అని ఇలా ముందుండి చేసేవారంట దాది. श्रीमत का पालन चुस्ती से किया, और जब 1953 से ईश्वरीय सेवार्थ सब निमित्त ज्ञान गंगाओं को विभिन्न स्थानों पर पिताश्री जी ने भेजा, तब दादी ब्रिजेंद्र जी तथा दादी पुष्पशांता जी मुंबई आई. శ్రీమత పాలన చాలా యాక్టివ్గా ఉంటూ చేసేవారంట దాది. మరి ఎప్పుడైతే బాబా 1953 నుండి ఈశ్వరీయ సేవ కోసం జ్ఞాన గంగలుగా అక్కిల్ని బయటకు పంపించారో విభిన్న సెంటర్స్లో, అప్పుడు పితాశ్రీ బ్రహ్మా బాబా బ్రిజేంద్ర దాది గారిని తర్వాత పుష్పశాంత దాది గారిని ముంబై సెంటర్లో పంపించారంట, ఇద్దరిని కలిపి. पश्चिम भारत की आदि ईश्वरीय सेवा में भी सहभागी बने. मुंबई नगरी में भी अनेक कष्ट सहन किए. వెస్టర్న్ భారతదేశం, పశ్చిమ భారతదేశంలో కూడా చాలా సేవ చేశారు దాది. అలాగే ముంబైలో కూడా చాలా కష్టాలు సహించి సేవను నిలబెట్టారంట బ్రిజేంద్ర దాది. ముంబై మే 4 पैर पृथ्वी मिलना भी बहुत मुश्किल था. 4 అడుగులు జాగా కూడా దొరకడం కష్టం అసలు ముంబైలో. शुरू में रूंगटा हाउस, कोटारी मैदान, दिव्यांत्र, అమీర్ చంద్ మెన్షన్, వాట్రాలు మెన్షన్ అనే ఇటువంటి ఏరియాల్లో సేవ చేశారు. ఆది స్థానం పర్ సేవ కర్నేకి బ్రిజేంద్ర దాది నిమిత్త బని. ఈ ఏరియాల్లో అంతా సేవ చేయడానికి బ్రిజేంద్ర దాది నిమిత్తం అయ్యారనమాట. ఇవి బొంబాయిలో ఒక ఏరియాలు అనమాట. ఏంటి, రూంగటా హౌస్ అని, కోటారీ మైదాన్, దివ్యాంత్ర, అమీర్ చంద్ మెన్షన్ అని, వాట్రాలు మెన్షన్, ఈ సెంటర్స్ అన్నింటికి సేవకు ఆధారం అయ్యారంట బ్రిజేంద్ర దాది. दक्षिण मुंबई में ईश्वरीय सेवा बढ़ी, परंतु अब उत्तर मुंबई में भी ईश्वरीय सेवा फुलवारी बढ़ने लगी. దక్షిణ ముంబై అంతా సేవ జరిగింది, ఇప్పుడు ఉత్తర ముంబైలో కూడా చేయడం మొదలు పెట్టారంట దాది. అక్కడ కూడా సేవ పెరిగింది. सैन में भी नरोत्तम निवास में 3 पैर पृथ्वी पहले किराए पर लेकर दादी ब्रिजेंद्र जी ने अपने त्याग, तपस्या और साधना से सींच कर ईश्वरी फुलवाड़ी बढ़ाई. తర్వాత సయన్ సెంటర్ ఏదైతే మనకి హెడ్ క్వార్టర్ అనమాట, అది జోన్ హెడ్ క్వార్టర్ సయన్ సెంటర్. చిన్నది ఉంటుంది తెలుసా, అది న్యూ కాలనీ కన్నా చిన్నది ఉంటుంది, కానీ మస్తు వైబ్రేషన్స్ ఉంటాయి. దాది తపస్సు చేస్తారు అక్కడ. బ్రహ్మాబాబా వాళ్ళ లౌకిక కోడలు. అది జోన్ హెడ్ క్వార్టర్, అంత చిన్న సెంటర్ అనమాట. తపస్సు ఆధారంతో అలా తయారైంది. సయన్లో అది నరోత్తమ్ నివాస్ అని అందులోనే ఉంది ఇప్పుడు సైన్స్ సెంటర్, కానీ అప్పట్లో అది అద్దెకి తీసుకున్నారనమాట మొదట్లో. బ్రిజేంద్ర దాది
తన త్యాగము తపస్సు సాధనతో పాలన చేసి ईश्वरीय पुष्पगुच्छाన్ని तैयार చేశారు साइंस सेंटरలో। मुंबई में अनेक स्थानों पर ईश्वरीय सेवा बढ़ती गई। मुंबई के बाहर पुणे आदि स्थानों पर भी ईश्वरीय सेवा बढ़ी और उसके परिणाम स्वरूप एक विस्तृत जोन बन गया। मुंबई కాకుండా ఈ ఈశ్వరీయ సేవలు పూనా ఈ చుట్టుపక్కల కూడా పెరిగాయి అన్నమాట। దాని పరిణామ స్వరూపమే ఒక పెద్ద జోన్ అనేది తయారైంది। बम्बई నుండి सयन నుండి అలా ఒక महाराष्ट्र जोन అనేది తయారైంది। पहले पहले दादी पुष्प शांता जी और बाद में दादी ब्रिजेंद्र जी इस जोन की मुख्य संचालक बनी और ये कार्यभार उन्होंने अंत तक निभाया। మొదట పుష్పశాంత దాది ఇన్ఛార్జ్గా ఉండేవారంట మహారాష్ట్ర జోన్। తర్వాత ఆమె వెళ్ళిపోయాక బ్రిజేంద్ర దాది చాలా చక్కగా ఆఖరి వరకు కారోబారాన్ని సంభాళించారు। सारे यज्ञ की हर एक प्रकार की ईश्वरीय सेवा में सदा संपूर्ण सहयोग दिया। మొత్తం యజ్ఞం యొక్క ईश्वरीय सेवల్లో सदा संपूर्ण सहयोग इच्छे दादी जी। वे इतिहास का दूसरा स्वरूप बन गई। यज्ञ के आदि से अंत तक के इतिहास के मुख्य पात्रधारियों में से उन्होंने एक अनोखा पाठ अदा किया। आखिर वరకు को इस प्रकार ओतप्रोत कर दिया कि वे इतिहास का दूसरा स्वरूप बन गई। బాబా చరిత్ర యొక్క రెండవ స్వరూపమే ఆమె తయారయ్యారనొచ్చు। उस समय का वो तेजस्वी दिव्य भव्य जब भूतकाल बन गया तो दादी ब्रिजेंद्र जी उस भूतकाल का यथार्थ यशोगान करने वाली बन गई। తేజస్వి దివ్య భవ్యమైనటువంటి సీన్ ఏదైతే మొదట్లో చూసారో బ్రహ్మ బాబాలో శివ బాబా రావడం, అది భూతకాలంగా అంటే పాస్ట్లోకి వెళ్ళిపోయాక అది దాన్ని తర్వాత వచ్చే పిల్లలకి వినిపించడంలో బ్రిజేంద్ర దాది యథార్థంగా చాలా చక్కగా వినిపించేవారిగా ఒక అటువంటి చరిత్ర వినిపించేవారిలో బాగా వినిపించేవారుగా ఉండేవారు। दादी ब्रिजेंद्र जी ने सदा मातृव्रत पालना का कर्तव्य बहुत अच्छा किया। మాతృవ్రత పాలన అంటే ఒక మాతృత్వం అనేది దాదిలో చాలా చక్కగా అటువంటి కర్తవ్యం మాతృత్వంతో నిండిన కర్తవ్యం చాలా బాగా నిభాయించారు दादीजी। दादी ब्रिजेंद्र जी हर एक की महानता और गुणों को पहचानने में सदा सफल रही और सदा ही अपने साथियों को आगे बढ़ाती रही। బ్రిజేంద్ర దాది ప్రతి ఒక్కరి మహానత గుణాలను గుర్తించడంలో సఫలత పొందారు। సదా అందరినీ ముందుకు నడిపించారు గుణాలను విశేషతల్ని గమనిస్తూ। जैसे माँ अपने बच्चों की पालना करके बच्चों को आगे बढ़ाती और उनकी प्रेरणा मूर्ति बनती मार्गदर्शक बनती, ऐसे ही दादी ब्रिजेंद्र जी ने सदा మాతృత్వ పాలన का कर्तव्य भी बहुत अच्छा किया। ఎలాగైతే ఒక తల్లి పిల్లలకు పాలన చేస్తూ ముందుకు నడిపిస్తుంది, పిల్లల పట్ల ప్రేరణామూర్తిగా ఉంటుంది, మార్గదర్శకంగా ఉంటుంది, అలాగే బ్రిజేంద్ర దాది కూడా సదా మాతృత్వ పాలన చేస్తూ మాతృత్వ कर्तव्य చాలా బాగా పాలన చేశారు। अनेक बहनों को आदर्श शिक्षिका बनाकर उनका जीवन ईश्वरीय सेवा में समर्पित कराने के निमित्त बनी। అనేక మంది అక్కేలకు ఆదర్శ శిక్షికగా తయారై వారి జీవితాన్ని ఈశ్వరీయ సేవలో సమర్పించడానికి సమర్పితం అయ్యేలా చేయడానికి నిమిత్తం అయ్యారు దాది। ఇప్పుడు సంతోష్ దీది మనకి ఇన్ఛార్జ్గా ఉన్నారు దాది, బ్రిజేంద్ర దాది వెళ్ళిపోయాక సంతోష్ దీది కూడా దాది దగ్గర నేర్చుకున్నారు। అలాగే ఎంతోమందికి అన్యాల సమయంలో సమర్పణ అయ్యేలాగా దాది అటువంటి శిక్షణ ఇచ్చేలా తయారు చేశారు వారిని। बाल्यकाल में लौकिक पढ़ाई इतना नहीं किया था, परंतु सदा ही अलौकिक पढ़ाई में आदर्श विद्यार्थी बनकर लौकिक बातों को समझने की जिज्ञासा वृत्ति रखी। బాల్యకాలం నుండి లౌకికంలో అంత చదవలేదు దాది, కానీ సదా అలౌకిక చదువులో ఆదర్శ విద్యార్థిగా తయారై లౌకిక విషయాల్ని కూడా అర్థం చేసుకుని జిజ్ఞాస వృత్తి పెట్టుకున్నారు। పరిణామ స్వరూప్ అంగ్రేజీ భాషకే శబ్దం का यथार्थ प्रयोग करती थी। అంటే చదువుకున్నప్పటికీ లౌకిక రీత్యా కూడా ఒక జిజ్ఞాస ఉండేది ఏదైనా నేర్చుకోవడానికి। దాని పరిణామమే ఇంగ్లీష్ చక్కగా మాట్లాడగలిగేవారంట బ్రిజేంద్ర దాది। सदा हर एक बात की गुह्यता में जाकर उसके आदि और अंत को समझने का प्रयत्न करते थे। सदा प्रति विषय का
గుహ్యతలోకి వెళ్ళి ఆ విషయం యొక్క ఆది అంత్యము అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవారంట. పరిణాम स्वरूप उनके शुभ विचार या शुभ राय में एक विशेष बल था. అందుకే దాది చాలా చక్కగా అర్థం చేసుకొని ప్రయత్నం చేసేవారు ప్రతి విషయం యొక్క గుహ్యతను. అందుకే ఆమె ఇచ్చేటటువంటి శుభ సలహాలు విశేషంగా బలం ఉండేదంట. బాబాకు కూడా సలహాలు ఇచ్చేవారు బ్రిజేంద్ర దాది. दादी जी सदा ही विघ्न विनाशक के रूप में सबकी मददगार बनी. दादी जी सदा विघ्न विनाशक रूप में अंदर के सहयोगी का तैयार है. उनको आस्थमा का रोग था, परंतु आस्थमा के कारण वो असहाय नहीं बनी. దాదికి ఆస్తమా రోగం ఉండేదంట, కానీ ఎప్పుడు కూడా అసహాయంగా తయారవ్వలేదు. అంటే ఈ రోగం ఉంది, నేను చేయలేను సేవ అనేలా లేరు. अपना कर्तव्य सदा ही निभाती रही. तन कर्तव्य तन सेवा सदा निभाइस्तू ఉండేవారు दादी. बीमारी के कारण और बाद में वृद्धावस्था के कारण शारीरिक रूप से वे सीमित थी, परंतु मानसिक रूप से सदा सबके साथ ही थी. అనారోగ్య కారణంగా తర్వాత వృద్ధావస్థ కూడా వచ్చే కారణంగా శారీరక రూపంలో కొద్ది లిమిట్లో ఒక చోటే ఉండిపోవాల్సి వచ్చింది లాస్ట్లో. కానీ మానసిక రూపంలో సదా అందరికీ సాథీగా ఉన్నారు दादी. वे एक स्थान पर होते हुए भी इस विशाल जोन के अनेक ईश्वरीय सेवा केंद्रों को संभालने में सदा ही మార్గదర్శక్ रही. అంటే అంత తిరగలేకపోయేవారు లాస్ట్లో కొన్ని సంవత్సరాలు ఒకే స్థానంలో అక్కడ ముంబైలోనే ఉంటూ ఈ విశాలమైన మహారాష్ట్ర జోన్ని సంభాళించడంలో సదా మార్గదర్శకం ఇచ్చి నడిపించేవారు. అంటే సంతోష్ దీది ఎక్కువ తిరిగేవారు అనమాట. దీదీకి గైడెన్స్ ఇచ్చి ఈ జోన్ని నడిపిస్తూ ఉండేవారు అనమాట బ్రిజేంద్ర దాది. दादी जी की एक और खूबी थी कि वे कोई निर्णय लेती थी और उसका पालन करने में सदा ही सभी की सहायक रहती थी. దాదిలో ఒక విశేషత ఉండేది. ఏదైనా నిర్ణయం తీసుకునేవారంటే దాది ఆ నిర్ణయాన్ని ప్రాక్టికల్లో పాలన చేయడంలో సదా అందరికీ సహాయం కూడా చేసేవారు. దాది నిర్ణయాన్ని మనం అమల్లో పెట్టేటప్పుడు మనకు సపోర్ట్ కూడా ఇచ్చే విధంగా ఉండేవారంట दादी. परिणाम स्वरूप कभी भी निर्णय प्रमाण कार्य करने वाले को ये डर नहीं रहता था कि कहीं हमारी दादी अपना विचार बदलेगी तो नहीं. దాది నిర్ణయ శక్తి ఎలా ఉండేదంటే ఆ దాది నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ పని చేసే వాళ్ళకి భయం ఉండేది కాదంట. దాది నిర్ణయం మళ్ళీ ఏమైనా మారుతుందా ఏంటి అనే ఒక డౌట్ ఉండేది కాదు. అలాంటి యథార్థ నిర్ణయం ఉండేది దాదీది. दादी जी सदा ही विघ्न विनाशक के रूप में सबकी मददगार पूर्ण रूप से बनी. सदा विघ्न विनाशक రూపంలో దాదీజీ అందరికీ పూర్తి రూపంలో సహయోగిగా తయారై ఉండేవారు. हर कार्य में कम खर्च बाल नशीन के रूप में हर बात की इकोनॉमी कराने में निमित्त बनती थी. ప్రతి కార్యంలో తక్కువ ఖర్చు ఎక్కువ ప్రసిద్ధి జరగాలని ప్రతి విషయంలో పొదుపు చేయించటంలో నిమిత్తంగా తయారై చూపించారు. పొదుపు చేస్తూ పొదుపు చేయించడంలో ऐसे प्रसंगों की बहुत बड़ी लंबी लिस्ट है. ఇలా ఆలోచిస్తే మనం దాదీలో ఉన్న విశేషతలు చాలా పొడిగైన లిస్టే ఉంది అని చెప్తున్నారు. दादी ब्रिजेंद्र जी ऐसी गुणमूर्ति एवं परमपिता परमात्मा की ऐसी दिव्य चेतना मूर्ति थी जिसका गायन ये ईश्वरी परिवार सदा ही करता रहेगा. दादी ब्रिजेंद्र గారు ఎలాంటి గుణమూర్తిగా మరి పరంపిత పరమాత్మిక ఇలాంటి దివ్య చైతన్యమూర్తిగా ఉండేవారు. ఆమె యొక్క గాయనము ఈశ్వరీయ పరివారం సదా చేస్తూనే ఉంటారు. ఎంత అదృష్టవంతురాలు చూడండి. బాబాకు లౌకిక కోడలు శివ బాబా వచ్చిన దృశ్యాన్ని చూశారు ఆమె. అందుకే బాబా చెప్పే మహావాక్యాల మీద కంప్లీట్ నిశ్చయం ఉండేదంట. ఎందుకంటే కళ్ళతో ప్రారంభం నుండి చూశారు కదా, ఇలాంటి సంశయం ఉండేది కాదనమాట బ్రిజేంద్ర దాదీకి. మరి ఈరోజు బ్రిజేంద్ర దాది అనుభవాలు కంప్లీట్ చేసుకున్నారు. జగదీష్ భాయ్, రమేష్ భాయ్ చెప్పారు కదా దాది కోసం. తర్వాత ఉంది జానకి దాది అనుభవం అన్నమాట. అయితే జానకి దాది అనుభవం సోమవారం నాడు చదివి చెప్తాం. రేపు సాయంత్రం అంటే కొంచెం వేరే పనులు ఉండడం వల్ల రేపు సాయంత్రం
దాది క్లాస్ ఏదైనా చదివి వినిపిస్తారు అక్కేలు. మళ్ళీ ఈ హిస్టరీ చదవడం అనేది సోమవారం పెట్టుకుంటాం, ఎందుకంటే రేపు శనివారం దాది క్లాస్ వింటారు. రేపు సాయంత్రం యోగం ఇలాగే ఉంటుంది, రోజులాగానే 7:30కి దాది క్లాస్ ఉంటుంది. ఆదివారం సాయంత్రం అంజలి బేన్ క్లాస్ ఉంది, హైదరాబాద్ నుండి అంజలి బేన్ మోటివేషనల్ స్పీకర్ అక్కయ్య ద్వారా పుణ్య ఖాతా ఎలా జమ చేసుకోవాలి, పుణ్య ఖాతా జమ చేసుకునే విధి అనే టాపిక్ పైన క్లాస్ ఉందన్నమాట. ఆదివారం సాయంత్రం 6:30 నుండి కామెంటరీతో యోగం అయ్యాక అంజలి అక్కయ్య గారిది క్లాస్ ఉంటుంది. అందరూ అటెండ్ అవ్వాలి. మీకు తెలిసిన గ్రూప్స్లో కూడా షేర్ చేయాలి. రేపు ఈ రాత్రి మీకు మెసేజ్ పెడతారు గ్రూప్లో, అది చూసుకొని అందరూ షేర్ చేయండి. అందరూ కంపల్సరీ మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వాలి ఆదివారం నాడు క్లాస్కి. రేపు మామూలుగానే రోజులాగానే యోగం అది ఉంటుంది. ఎవరిదైనా దాది క్లాస్ పత్రపుష్పులది చదివి వినిపిస్తాము. తర్వాత ఆదివారం అంజలి బేన్ క్లాస్ అయిపోయాక సోమవారం మళ్ళీ అనుభవాల్లోకి షిఫ్ట్ అవుతాం మనం. జానకి దాది యొక్క అనుభవం ఆ రోజు వినిపిస్తాం సోమవారం సాయంత్రం. వింటున్నారు కదా, అందరికి గుర్తుందా? ఆదివారం అంజలి బేన్ క్లాస్ మిస్ అవ్వకూడదు. సోమవారం నాడు మళ్ళీ జానకి దాది అనుభవం మనం వింటాం. అచ్చా, ఓం శాంతి. धूप में कभी छाँव बनकर, लहरों में कभी नाव बनकर, धूप में कभी छाँव बनकर, लहरों में कभी नाव बनकर, लड़खड़ाए कदम थामा है हाथ, जब लड़खड़ाए कदम थामा है हाथ। मेरे बाबा है साथ, 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 मेरे बाबा है साथ। जब भी छाने लगे ये अंधेरा, मेरे संग संग चले जो सवेरा। जब भी छाने लगे ये अंधेरा, मेरे संग संग चले जो सवेरा। हर लम्हा दीप बन के जले, कांटों पे भी मेरे संग संग चले। अब तो लगता है जन्नत बनी